హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు వెజ్ మంచూరియా చేయబోతున్నా అండి. ఇలా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి సింపుల్గా ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా కుదురుతుందండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనము బండి మీద కొనేదానికంటే ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదండి. ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు క్యాబేజీ తురుము తీసుకున్నాను అండి. అలాగే 1 కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను. మీకు క్యారెట్ తగ్గించి తీసుకున్నా సరిపోతుందండి, మీ ఇష్టం అండి. నేనైతే 2 కప్పులు, ఇది 1 కప్పు తీసుకుంటున్నాను. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు అంతా మైదా తీసుకుంటున్నానండి. ఒక పావు కప్పు కార్న్ స్టార్చ్ అండి, కార్న్ పౌడరు. అలాగే 1 టీ స్పూన్ అంతా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ అంత కారము, అలాగే 1 టీ స్పూన్ అంత జీలకర్ర పౌడర్ అండి. ఇది ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నది. తగినంత ఉప్పు వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను వేయట్లేనండి ఇందులో. ఇలా ఇవన్నీ బాగా మెత్తగా, అంటే పిండి, కార్న్ఫ్లోర్ ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలండి అన్నీ. ఇలా ఇంకా అసలు వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. క్యాబేజీలో, క్యారెట్లో వాటర్ ఉంటుంది కదండి, అందుకని మొత్తం దీంతోనే సరిపోతుందండి. మీకు ఇంకా కొంచెం మెత్తగా ఏమైనా అనిపిస్తే 1 టీ స్పూన్ అంతా అట్లా మైదా అద్దుకొని ఈ ఉండలుగా చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి చేతికి. ఇలా ఇంత సైజు ఉండలు చేసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఇలా నేను తీసుకున్న క్వాంటిటీకి 32 బాల్స్ అయ్యాయండి, మంచూరియన్ బాల్స్. ఇలా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ కొంచెం మీడియంగా వేడవ్వాలండి. ఆ ఆయిల్లోకి ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే పైన లేయర్ ఒకటి మాడిపోతుంది, లోపల దాకా కుక్ అవ్వదండి. అలాగే నూనె వేడవక ముందే వేస్తేమో ఈ అబ్జార్బ్ చేసేస్తుందండి. ఈ వెజిటబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇందులో మొత్తం ఆయిల్ అబ్జార్బ్ చేసేస్తుంది. అట్లా కాకుండా మీడియం హీట్ మీద ఉన్నప్పుడే ఇవి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చే వరకు. ఇలా ఒక స్ట్రైనర్తో ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మిగతావి కూడా సేమ్ ఇలానే రిపీట్ చేసేసి అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా స్మూత్గా ఇట్లా ఉండాలండి, గట్టిగా ఉండొద్దండి బాల్స్, మంచూరియన్ బాల్స్. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసి, ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తున్నానండి. ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టేసి 2 మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి. వేసేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టినా సరే అన్నీ వేసేసాక హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 3 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. అలాగే 3 టీ స్పూన్ల సోయా సాస్, అలాగే 3 టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత వెనిగర్ కూడా ఒక 3 టీ స్పూన్లంత వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా ఇవన్నీ వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా కుక్ చేసుకోవాలండి. ఇవన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా అజినమోటో వేస్తారండి, కానీ నేను వేయట్లేను ఇక్కడ. మీకు కావాలనుకుంటే బయట బండి మీద వచ్చే టేస్ట్ కావాలనుకుంటే కనుక వేసుకోండి, కాకపోతే వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసేసి ఇందులోకి ఈ 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ మొత్తం వాటర్లో కలిపి అది వేసేసుకొని తర్వాత 3/4 కప్పు వాటర్ అంతా యాడ్ చేసుకోవాలండి. మధ్యలో నేను సాల్ట్ వేయడం ఒక క్లిప్ మర్చిపోయానండి, అంటే వీడియో తీయలేదండి. కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఎక్కువగా వేయొద్దండి, కొంచెం వేసేసి టేస్ట్ చెక్ చేసేసుకొని కలుపుకోండి. ఇలా కుక్ చేస్తుంటే ఇలా చిక్కబడిపోతుందండి ఇదంతా, ఈ సాస్ ఇదంతా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ మొత్తం ఇందులో యాడ్ చేసేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలండి. ఒక 1 to 2 మినిట్స్లోనే ఈ మొత్తం అబ్జార్బ్ చేసేస్తాయండి మంచూరియన్ బాల్స్, ఈ సాస్ మొత్తం ఇదంతా లిక్విడ్ని. ఇలా 2 మినిట్స్ అయ్యాక ఇందులోకి ఈ స్ప్రింగ్ ఆనియన్ చాప్ చేసేసి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా ఉంటేనే తింటే బాగుంటుంది. అందుకని ఇమీడియట్గా చూస్తున్నారుగా ఇట్లా ఈ టెక్స్చర్ వచ్చిందండి. బాల్స్ మాత్రం ఎక్కడా విరిగిపోలేదండి నేను ఫ్రై చేస్తున్నప్పుడు. వేడిగా ఉండగానే ఒక సర్వింగ్ బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకొని ఉల్లిపాయలు
నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కరెక్ట్గా అన్ని ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా తెలుస్తాయండి. ఎక్కడ స్పైసీగా అవ్వలేదు, ఎక్కువగా మళ్ళీ సాల్ట్ సరిపోకుండా ఉండలేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.